హాయ్ స్టూడెంట్స్. సో చాలా రోజుల నుంచి ఏపీ స్టూడెంట్స్ ఎదురు చూస్తున్న ఏఈ నోటిఫికేషన్ 190 ఏఈ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో నేను సపరేట్గా చేస్తాను. ఎందుకంటే 2 ప్రిపరేషన్ స్ట్రాటజీలు చేయాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ మనకు సిలబస్ మారిపోతుంది. ఇందులో ఏఈ ఎన్విరాన్మెంటల్కి సేమ్ 2016లో వచ్చిన నోటిఫికేషన్లో మనకి ఏఈ సబార్డినేట్ సర్వీసెస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎస్ఎంఎఫ్ఎంఏ పెట్టాడు. ఏఈ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్కి మాత్రం టోటల్ సిలబస్ పెట్టాడు. అది కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే ఏడబ్ల్యూ సిలబస్ కాదు, అది కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే సివిల్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా ఉంది దాంట్లో. సో ఆ సిలబస్కి సంబంధించిన స్ట్రాటజీ సపరేట్గా చేస్తాను. ఆల్రెడీ ఇప్పటి వరకు ఏపీపీఎస్సీలో జరిగిన ఏఈ అన్ని క్వశ్చన్లు నేను ఆల్రెడీ క్లాస్లో సాల్వ్ చేశాను. నాట్ ఓన్లీ ఎస్ఎంఎఫ్ఎంఏ కాదు, పర్టికులర్గా ఎస్ఎం తీసుకుంటే అరౌండ్ 1500+ క్వశ్చన్స్, ఎఫ్ఎం తీసుకుంటే ఒక 2000+ క్వశ్చన్స్ ఓన్లీ క్లాస్లోనే సాల్వ్ చేశాను నేను వీడియో క్లాసెస్లో. సో ఓవరాల్ మొత్తం అన్ని నేను ఆల్రెడీ చూసేసాను, సాల్వ్ కూడా చేసేసాను. కాబట్టి నీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టుగా మీకు 2 సపరేట్ వీడియోస్ నేను చేస్తాను. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం గమనించాలనే విషయం చూస్తాం. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మనకి ఈ నోటిఫికేషన్లో జనరల్గా నోటిఫికేషన్లో ఇంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం నాన్ లోకల్ అలో చేస్తాము అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో మాత్రం బ్రేకప్ వేకెన్సీలో క్లియర్గా ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, అలానే లోకల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది జోనల్ వైజ్గా క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్ మనం కౌంట్ చేస్తే ఐ థింక్ 11 వేకెన్సీస్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. సో తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు, ఈ 11 పోస్ట్కి. సో దీనికి సంబంధించి నేను రోస్టర్ చార్ట్ వీడియో చేస్తాను. సో అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అప్లై చేస్తే మీరు ఏ పొజిషన్లో ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని. అదర్ స్టేట్ తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి రాయడానికి ఎలిజిబుల్. అలానే ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ 5 years కూడా ఎక్స్ట్రాగా మెన్షన్ చేశారు. అది కూడా ఒక న్యూ పాయింట్ ఇందులో మనం గమనించాల్సి. సో నోటిఫికేషన్లో పర్టికులర్గా కొన్ని డిపార్ట్మెంట్స్కి ఎక్స్క్లూజివ్ సివిల్ ఇచ్చారు, కొన్ని డిపార్ట్మెంట్స్కి సివిల్ ప్లస్ మెకానికల్ ఇద్దరికి ఈక్వల్ ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట, రైట్? సో ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ చూసుకోండి. 21/10 to 11/11. 11/11 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, ఎందుకంటే 10వ తారీఖు 11:59కి లాస్ట్ టైం ఎలిజిబిలిటీకి. తర్వాత మోడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ. పర్టికులర్గా జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సివిల్ ఎలాగో మనకు ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వేకెన్సీల్లో టోటల్ 9 డిపార్ట్మెంట్లు ఇచ్చారు. కొన్ని క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి, కొన్ని ఫ్రెష్ వేకెన్సీలు ఉన్నాయి. సో టోటల్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 35. సో ఇందులో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా సివిల్ వాళ్ళకే ఇచ్చారు, ఎన్విరాన్మెంటల్ కూడా సివిల్ వాళ్ళకే ఇచ్చారు. మిగిలినవి కూడా మన ఎలిజిబిలిటీలో చూపిస్తాను. కొన్ని మెకానికల్ వాళ్ళకు కూడా ఇచ్చారు ఎలిజిబిలిటీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని. సో క్లియర్గా ఫస్ట్ వేకెన్సీలు చూసేద్దాం. సో టోటల్ 155 ఫ్రెష్ వేకెన్సీస్. సో 155 ఇవి 35. సో కంబైన్ చేస్తే 190 ఏఈస్ వచ్చాయి మనకు టోటల్. సో టోటల్ 190 వేకెన్సీస్ ఇన్ 9 డిపార్ట్మెంట్స్. సో టోటల్ ఇచ్చిన 9 డిపార్ట్మెంట్స్ వాటి ఎలిజిబిలిటీ చూద్దాం. సో ఏఈ ఇన్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో మీకు నోటిఫికేషన్లో చూడడానికి ఇది డిప్లొమా లాగా ఉంది, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. డిప్లొమా వాళ్ళతో పాటు బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఆ విషయం క్లియర్గా ఈ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసింది, అది కూడా చూపిస్తాను. ఓకే, సో జస్ట్ డిపార్ట్మెంట్ చూసుకోండి మీరు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న టోటల్ వేకెన్సీలు సివిల్ వాళ్ళకు మాత్రమే. ఈ నోటిఫికేషన్లో మెజారిటీ వేకెన్సీలు కూడా ఆర్డబ్ల్యూఎస్లోనే ఉన్నాయి. అంటే 190లో నాకు తెలిసి దగ్గర ఒక 100 ఉన్నట్టున్నాయి మనకు చూస్తే. నెక్స్ట్ ఏఈ సివిల్, ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్. పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి సివిల్ ఆర్ మెకానికల్ ఇద్దరికి ఇచ్చారు, డిప్లొమా ఆర్ బీటెక్. ఏఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఇందులో పర్టికులర్గా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, లేదంటే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ. ఇందులో మెకానికల్ వాళ్ళని అలో చేయలేదు, అలానే డిప్లొమా వాళ్ళని అలో చేయలేదు. సేమ్ సర్వీస్ రూల్స్ మనకు ముందు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం 2016లో కూడా ఓన్లీ బీటెక్ ఎలిజిబిలిటీ ఉండింది. అందుకే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా దానికి తక్కువ ఉన్నారు అప్పుడు ఏఈ ఎన్విరాన్మెంటల్కి. డిప్లొమాలను అలో చేయలేదు కదా అప్పుడు. సో ఓన్లీ ఈ పర్టికులర్ జాబ్ మాత్రమే ఓన్లీ బీటెక్ వాళ్ళకు ఉండడం వల్ల ఇందులో మనకు 6 పోస్టులు ఉన్నాయి మనం గమనిస్తే. వీటికి మాత్రం సిలబస్ వేరే ఉంది మనకి. ఓకే, అంటే ఒక పేపర్ ఎక్స్ట్రా ఉంది దీనికి.
తర్వాత అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్. సో దీనికి కూడా మనకు సివిల్ ఆర్ మెకానికల్, క్లియర్గా చూడొచ్చు మనము, సివిల్ ఆర్ మెకానికల్. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్, ఇది కూడా సివిల్ ఆర్ మెకానికల్. సో పోస్ట్ కోడ్ 4కి పోస్ట్ కోడ్ 5కి సివిల్ ఆర్ మెకానికల్ ఇచ్చాడు. అలానే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, ఇది క్లియర్గా సివిల్ అని ఇచ్చాడు, ఓన్లీ ఫర్ సివిల్ ఇంజనీర్, డిప్లొమా ఆర్ బీటెక్. అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ గ్రౌండ్, డిప్లొమా అని ఇచ్చాడు, బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు, బీటెక్ ఆల్సో ఎలిజిబుల్. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, సో ఇది కూడా పర్టికులర్గా సివిల్ వాళ్ళదే. ఓకే, ఏపీ వాటర్ రిసోర్స్. నెక్స్ట్ లాస్ట్ది ఎక్స్క్లూజివ్ మెకానికల్, ఏపీ వాటర్ రిసోర్స్లో ఎక్స్క్లూజివ్ మెకానికల్ ఉన్నాయి. ఓకే, సో మెకానికల్ వాళ్ళకి ఎక్కడెక్కడ అవకాశం ఉందంటే పోస్ట్ కోడ్ 9లో ఉంది, పోస్ట్ కోడ్ 4లో ఉంది, అలానే పోస్ట్ కోడ్ 5లో ఉంది, 4, 5, 9 సివిల్ 2. సో 2, 4, 5, 9 ఇవి మీరు చూసుకోవాల్సిన వేకెన్సీలు. సో 2, 4, 5, 9, 2, 4, 5 లేదు ఇక్కడ, 9. సో టోటల్ మీకు మెకానికల్ వాళ్ళకి వచ్చేసి 34, ఇవి ఒక 3, ఇవి ఒక 5. ఇవి కాకుండా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలో మెకానికల్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నవి 5 ఉంది కదా. సో 2, 4, 5, 9 కదండి, అంతే. ఇందులో ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవి సో సివిల్ ప్లస్ మెకానికల్ ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఈ పర్టికులర్ పోస్టులు మాత్రం ఈ 5 మాత్రం ఎక్స్క్లూజివ్ మెకానికల్కి ఉన్నాయి. మిగిలిన వాటికి మనం డిస్కస్ చేసుకున్న డిపార్ట్మెంట్లో సివిల్ వాళ్ళతో పాటు మెకానికల్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో పర్టికులర్గా మీరు కన్సిడరబుల్ వేకెన్సీస్ మెకానికల్ వాళ్ళు పోటీ పడగలిగిన పోస్టులు అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి, మనకు 34 పోస్టులు ఉన్నాయి. ఓకే, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీకు ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తానన్నాను కదా, అది ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో కొన్ని నోటిఫికేషన్లో ఓన్లీ డిప్లొమా వాళ్ళే ఎలిజిబుల్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అన్నట్టుంది కానీ, బట్ నథింగ్ టు వరీ, యాజ్ పర్ GOM 282 for the candidates with higher qualification are allowed to appear the examination in cases when they don't possess the prescribed qualification. ఆ పోస్టులు కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు, 1, 4, 6, 7 పోస్ట్ కోడ్స్. సో ఇందులో 1 RSS డిపార్ట్మెంట్. సో మీరు ఇది అలో చేయకపోతే దాదాపు ఇందులోనే మనకు 100 పోస్టుల దాకా ఉన్నాయి, 190లో దగ్గర మెజారిటీ వేకెన్సీలన్నీ RSS డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి. సో ఎనీవే, సో నథింగ్ టు వరీ. సో గుడ్ న్యూస్ ఫర్ యూ. సో సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ అండ్ డిప్లొమా ఇద్దరు ఎలిజిబులే, ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి మాత్రమే పర్టికులర్గా బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. సో ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ చూద్దాం. మిగిలిన వాటిల్లో మీకు ఏదైనా పర్టికులర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి, ఖచ్చితంగా ఆ పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేస్తాను. ఈ నోటిఫికేషన్లో ఏదైనా పేజ్ మాకు కరెక్ట్గా అర్థం కావడం లేదు అంటే చెప్పండి, డెఫినెట్లీ విల్ మేక్ ఏ వీడియో. రోస్టర్ చార్ట్ల గురించి కానీ, వేకెన్సీలు ఎట్లా చూసుకోవాలి అనే దాన్ని కానీ, సో బ్రేకప్ వేకెన్సీస్ జోన్స్ వైజ్. సో మీకు ఏది అడ్వాంటేజ్ ఏది డిసడ్వాంటేజ్ అనేది రోస్టర్ విధానం చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఒకవేళ కావాలంటే చెప్పండి, రోస్టర్ మీద నేను ఒక సపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను. సో అది అర్థం కాకపోతే మళ్ళీ చేస్తాను వీడియో. ఓకే ఓకే సో నెక్స్ట్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఓన్లీ ఫర్ ద పోస్ట్ కోడ్ 3. పోస్ట్ కోడ్ 3 అంటే మనకు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్. సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్కి మాత్రం పేపర్ 3 ఉంటుంది, మిగిలిన వాటికి పేపర్ 1 అండ్ పేపర్ 2 మాత్రమే, which is nothing but SMFM. ఓకే, సో మనకు సివిల్ ఇంజనీరింగ్కి ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్కి అండ్ జనరల్ స్టడీస్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. పర్టికులర్గా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే సివిల్కి 300 అండ్ జనరల్ స్టడీస్కి 150. మిగిలిన అన్నిటికీ మాత్రం సివిల్కి 150, జనరల్ స్టడీస్కి కూడా 150. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, నెగిటివ్ 1/3 మోడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ ఓన్లీ. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విషయమే. తర్వాత జనరల్ స్టడీస్ సిలబస్ విషయానికి వస్తే వీరబాబు సార్ ఎలాగో వీడియో చేస్తారు, మీరు అది చూడొచ్చు.
నేను చేస్తున్నాను సార్, 2 minutes అయిపోయింది, వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. నెక్స్ట్ పేపర్ 2. సో పేపర్ 2 అంటే ఒక ఎన్విరాన్మెంటల్ సర్వీస్కి తప్ప మిగిలిన అన్నింటికి కామన్గా ఉన్న పేపర్ సివిల్ ఆర్ మెకానికల్. సో ఇందులో ఎస్ఎం అండ్ ఎఫ్ఎం అంతే, వేరే ఏమీ లేవు. సపరేట్ స్ట్రాటజీ వీడియో ఇందులో ఉన్న ఆర్డర్ కాకుండా నేను మీకుగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు చెప్పేస్తాను, మీకు ఒక ఫ్లోలో వచ్చేస్తుంది. మనకు ఇలా చెప్పేస్తే మనకు ఫ్లో రాదు. అంటే నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెప్తాను, సో దట్ నా ఆన్లైన్ స్టూడెంట్కి కన్వీనియంట్గా ఉంటుంది ఏది ఇంపార్టెంట్. బట్ ఉన్నాయి 2 సబ్జెక్టులే కాబట్టి ప్రతిదీ చదవడమే బెటర్. మనకి ఎక్కువ సబ్జెక్టులు ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి, కానీ ఉన్నవి 2 సబ్జెక్ట్స్ కదా. ఎనీవే స్ట్రాటజీలో ఎక్కువ మాట్లాడుతాను దీని గురించి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఇది టిపికల్ ఏడబ్ల్యూ సిలబస్ కాదండి, కొంచెం ఎన్విరాన్మెంటల్ మీద ఫోకస్ ఉంటుంది. పర్టికులర్గా చూసారా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది పర్టికులర్గా ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కే ఉంది. దీని నుంచి కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి ప్రీవియస్ ఏఈ పేపర్ చూస్తే తెలిసిపోతుంది మనకు ఆ విషయం. ఇందులో మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేపర్ 3 అనగానే ఆల్రెడీ ఎస్ఎంఎఫ్ఎం జరిగింది కదా, మిగిలిన క్వశ్చన్లు మిగిలిన సబ్జెక్టులు అనుకుంటున్నారేమో, కాదు, మళ్ళీ ఎఫ్ఎం వస్తుంది, మళ్ళీ ఎస్ఎం వస్తుంది. ఎస్ఎంఎఫ్ఎం కూడా ఇంక్లూడెడ్. అంటే పేపర్ 2 ఎస్ఎంఎఫ్ఎం, పేపర్ 3 టోటల్ సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ మొత్తం. ఎలాగో నేను స్ట్రాటజీ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా మాట్లాడతాను దీని గురించి. తర్వాత ఏఈ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నేను సపరేట్ ఒక 6 months ప్యాకేజ్ పెట్టాను. సో విచ్ ఈస్ 3000 ప్లస్ జిఎస్టీ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. సో ఇది మీకు 3540 పడుతుంది. సో ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడెడ్. సో టెస్ట్ సిరీస్ మీకు పర్టికులర్ ఏఈ ఎన్విరాన్మెంటల్ వాళ్ళకైనా ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఏఈ వాళ్ళకు కూడా సపరేట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఒక 4 ఎక్స్క్లూజివ్ ఎఫ్ఎం, ఒక 4 ఎక్స్క్లూజివ్ ఎస్ఎం, ఇంకొక 4 మాక్ టెస్టులు. ఎస్ఎంఎఫ్ఎం కలిపి మీకు ఏఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో 1/3 నెగిటివ్ ఉండేలాగా మీకు ఆ ఎక్స్క్లూజివ్ ఏఈ టెస్ట్ సిరీస్ కూడా ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. పర్టికులర్గా నేను చెప్పిన ఎస్ఎంలో అయితే ఆల్రెడీ చెప్పాను కదా, more than 1500 నేను క్లాస్లోనే సాల్వ్ చేశాను. ఎఫ్ఎం అయితే more than 2000 క్వశ్చన్స్ క్లాస్లోనే సాల్వ్ చేశాను. దిస్ షుడ్ బి మోర్ దాన్ సఫిషియంట్. అండ్ నేను ఏదైనా నిజంగా మిస్ అయినా నాకు అనిపిస్తే నేను అది టెస్ట్ సిరీస్లో కూడా మీకు కవర్ చేసేస్తాను. సో కోచింగ్ ఎవరైనా తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉంటే సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది మీకు. సో 3000 ప్లస్ జిఎస్టీ. తర్వాత జనరల్ స్టడీస్ గురించి 20 సారి ఎలా వీడియో చేస్తారో మీరు అందులో చూడొచ్చు. ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.